మహేంద్ర సింగ్ ధోని అంటే మిస్టర్ కూల్. ఎంత ప్రెజర్నైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. కానీ అలాంటి మహేంద్ర సింగ్ ధోని తన కూల్ని, తన కామ్నెస్ని ఎందుకు కోల్పోయాడు? ఒక్కసారి ముస్తఫిజుర్ రహమాన్ అయితే ఢీ కొడితే పిచ్చు దాటి మరీ పోయాడు. అసలు ఏం జరిగిందో జర చెప్తాను వినండి. 2017 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అది. రోహిత్ శర్మ అండ్ ధోని అయితే రఫ్ ఆడిస్తున్నారు. ఆ రన్స్ని బౌలింగ్ వేసి ఆపలేక పిచ్చు మధ్యలోకి వచ్చి ముస్తఫిజుర్ రెహమాన్ ఆపుదామని ట్రై చేస్తున్నాడు. రోహిత్ శర్మకి అడ్డొచ్చాడు. ఎంపైర్కి ఇలా జరుగుతుందని రోహిత్ శర్మ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంకా వార్నింగ్తో ఏముండదు, వారికి సిద్ధమైపోయాడు మహేంద్ర సింగ్ ధోని. ఈసారి కూడా ముస్తఫిజుర్ రహమాన్ అయితే అడ్డొచ్చాడు. ఈసారి వార్నింగ్లు ఉండవు, వార్లే. బాలయ్య బాబు ఢీ కొట్టినట్టు ఒకే ఒక్క ఢీ కొట్టిండు మామ. పిచ్చు దాటి దూరంకి వెళ్ళిపోయిండు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పిచ్చు మధ్యలోకి రాలేదు. మహేంద్రుడు కామ్గా ఉంటాడు, రెచ్చగొడితే తాట తీస్తాడు. మీలో ఎంతమంది మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి.